ముకుంద జ్యువెలరీ హన్మకొండ ప్రారంభోత్సవ ఆఫర్ ఫ్లాట్ 20% VA డిసెంబర్ 14 నుండి 22 వరకు. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ ఎందుకు లేదు? బతుకమ్మ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక. అలాంటి ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మేము ప్రతిష్ఠించుకోబోతున్నామంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ధరూర్లో 22 అడుగుల ఎత్తైన తెలంగాణ తల్లి విగ్రహానికి శంకుస్థాపన చేశారు. అసలు మార్చినటువంటి తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ ఎందుకు లేదు? మనతో పాటుగా ఉన్నారు కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి పుష్పలీల గారు. అమ్మ నమస్తే. నమస్తే తల్లి. సో మీరు ఉద్యమ సమయంలో చూసిండ్రు, 10 ఏళ్ల పాటు రాజకీయాలను చూసిండ్రు. ఆ తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం చేతిలో బతుకమ్మ అనగానే తెలంగాణకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకత కనిపిస్తుంది, మనకే ప్రత్యేకమైనటువంటి పండుగ కనిపిస్తుంది, మన అస్తిత్వం కనిపిస్తుంది అనుకున్నప్పుడు ఇప్పుడు ఎందుకు తీసేసిండ్రు? ఇప్పుడు ఒకటమ్మా, కవిత ఏదో పెద్ద గొప్ప వ్యవహారం చేసిందని నేను అనుకోవట్లేదు. వాళ్ళ ఉనికి కోసం ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పోటీ అయింది. ఇది మనం జనరల్గా అయితే హిందీలో ఉంటుంది, అందరికీ బాతే. ఈ అందరికీ బాతే అనే దానికి ఎట్లా ఉందంటే వాళ్ళ ఇంట్లోనే పోటీ వచ్చింది. ఎలా కేటీఆర్ ముఖ్యమంత్రి చేస్తామని ఓ లెవెల్లో తండ్రి అనుకున్నప్పుడు కొన్ని ఆయన మీద అసలు నిజంగా కూడా స్టేజ్ మీద చాలా మంది బొక్కేలు కూడా ఇచ్చేసి కేటీఆర్ ముఖ్యమంత్రి చేసేసారు. అబ్బా కాబోయే ముఖ్యమంత్రి అన్న బిల్డప్ ఆయన కూడా అయిపోయింది. తర్వాత ఆయన ఇంటెలిజెన్స్ తెచ్చుకుంటే మొత్తం నెగిటివ్ వచ్చేసింది ఆయన మీద. అనేక రకాల దాంట్లో వచ్చేసింది చెడ్డ పేరు. సో ఈ టైంలో నేను మళ్ళీ వెనక్కి తగ్గితే ఇన్ని రోజులు నా కష్టార్జితం అంతా వేస్ట్ అయిపోతుంది, మా నాన్నకు వయసు అయిపోయింది, ఇంకా లేకపోతే ఆయనకి ఏదో జబ్బులు ఉన్నాయి, ఇవన్నీ డైలాగ్స్ బయటకు వచ్చేసాయి. అప్పుడు కేసీఆర్ ఇంకే సమయం ఇది కరెక్ట్ కాదు అనుకొని మళ్ళీ ఇది పార్టీ మొత్తం నష్టపోతట్టు ఉంది అనుకుని ఆయనంతలో ఆయన స్టెప్ తీసుకొని మళ్ళీ బయటకు వచ్చి నేను ఎక్కడ ముసలోనే నాకే జబ్బులు వచ్చినాయి, అసలు నేను ఎప్పుడన్నానని నేను వదిలేసుకుంటానని ఎవడా ముఖ్యమంత్రి చెప్పింది, నేనే ఇంకా అన్నిటికీ అని ఒక లెవెల్లో ఇచ్చిన తర్వాత అక్కడ ఒక సమస్య అంటే కేటీఆర్ అప్పుడు పిక్చర్లో లేడు అనేది ఒకటి అర్థమైంది. తర్వాత రెండో స్టెప్ ఏంటంటే హరీష్ రావు. ఈరోజు కేసీఆర్ గవర్నమెంట్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తెలివైన మామకు దగ్గర అల్లుడు అంటే ఎవరికైనా చెప్పాలంటే అన్ని రకాలుగా అన్ని హంగులుండి అసలు రాజకీయాన్ని పూర్తిగా మామలో ఒక 50-60% టాలెంట్ని, తెలివిని, క్రిమినాలిటీని, ఆ టైం స్ఫూర్తిగా ఎలా ఎవరిని వాడుకోవాలన్న తెలివంతా తెలిసినోడు ఒక హరీష్ రావే. రైట్, బావ అంటే అల్లుడు, మెయిన్ అల్లుడిని కనుక చేస్తే మొత్తానికి కొడుకుకు నష్టం. రేపొద్దున ఆయనకు కూతురు అంటే ఇష్టం. ఎవరికైనా తండ్రికి జెండర్లో చూస్తే కూతురులే ఇష్టం ఉంటారు. సో కూతురు అంటే ఇష్టం బాగా, కాబట్టి కూతురునన్నా నేను హైలైట్ చేయాలి తప్ప ఈయన చేయొద్దని చెప్పి ఒక స్టేజ్లో బయట పుకార్లు కూడా వచ్చాయి, మనకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా వచ్చాయి. కేసీఆర్ ఉన్న ఎమ్మెల్యేలంతా కూడా హరీష్ రావుతో ఉన్నారు, ఆయన ఫండింగ్ కూడా బాగా పూలప్ చేసుకున్నాడు. ఒకవేళ పార్టీ అనుకుంటే ఎక్కడైనా బీజేపీతో కలుస్తాడా లేదా కాంగ్రెస్తో కలుస్తాడా, హరీష్ రావు వెంబడ ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారనేది మనకు ఫీడ్బ్యాక్ వచ్చింది. ఆ స్టేజ్ని కూడా ఆయన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్తో తెచ్చుకొని ఆయన తప్పులు ఏవైతే స్కాములు అయితే ఉన్నాయో అవన్నీ తెప్పించుకొని ఓ రోజు మనకు వచ్చిన సమాచారం ఇంటర్నల్గా ఆయనకు వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది. ఎక్కడున్నాడో అక్కడే ఉండు అని చెప్పి మంత్రివర్గంలో కూడా చోటు ఇవ్వలేదు. మీరు అది గమనించే ఉంటారు, మర్చిపోయింటే గుర్తు చేస్తున్నాను. ఆయన అసలు కొన్నాళ్ళ వరకు అలా పెట్టేశాడు ఆయన. ఎందుకంటే అమ్మో వీడు మరి నాకే ఎసరైతేట్టున్నాడు, రేపొద్దు నా పిల్లలకు వారసులకు దక్కకుండా చేస్తాడేమో అనే ఉద్దేశంతో చాలా అవమానపడ్డాడు హరీష్ రావు. ఆ తర్వాత మెల్లమెల్లగా ఎప్పుడైతే కేటీఆర్ని తగ్గించాడో మళ్ళీ క్యాబినెట్లో తీసుకోవడం జరిగింది. అక్కడ తర్వాత కూతురు విషయంలో కూడా ఆమెకి ఏదన్నా చెయ్యాలి, ఏదో ప్రోగ్రాం పెట్టుకొని వెళ్ళాలి అంటే రాజకీయాలకు ఒక పక్కన అతీతంగా ఉండాలి, ప్లస్ ఈమె తెలివిగా ప్రజల్లోకి చేర్చాలి. అప్పుడు వేరే ఒక ఆర్గనైజేషన్ లాగా ఉండాలనేది ఈ జాగృతి అనే సంస్థను ఒక మతలబ్ అంటారు కదా, ఆ మతలబ్ తోటి తెలివిగా పెట్టించుకున్న ఒక సంస్థ. ఆమె దుకాణం నడుపుకోవడానికి, ఆమె ఈ ఉద్యమంలో నేను ఉన్నాను అని చెప్పుకోవడానికి. ఎందుకంటే ఉద్యమంలో పనిచేసే 60 సంవత్సరాలు ఉండే ఎంతోమంది అమరవీరులు, అక్కడ శ్రీకాంతాచారి లాంటి బిడ్డలు చనిపోయిన వాళ్ళు కానీ, ఐలమ్మ లాంటి వాళ్ళు కానీ ఎంతోమంది త్యాగాలని ప్రాణాన్ని ఇచ్చేసిన అమరవీరులని వాళ్ళందరికీ కూడా వెళ్ళడానికి ఉండకుండా అదన్నీ మర్చిపోయేటట్టు చేసి ఒక దళితుని ముఖ్యమంత్రాన్ని చేయకపోగా
తర్వాత ఉన్నవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినాక మోసం చేసి దళితుని ముఖ్యమంత్రి చేయకుండా తన సీటు మీద తను ఉండడమే కాకుండా తన కూతురు కూడా ఇంకొక ప్రమోషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆ జాగృతి సంస్థను పెట్టించి దాంట్లో కోట్లాది రూపాయల మా స్కిల్ డెవలప్మెంట్ కింద నిజంగా దాని మీద కూడా ఎంక్వైరీ వేస్తే ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంట్రల్ ఫండ్స్ అన్నీ కూడా కవిత గారికి చెందాయి. విత్ ప్రూఫ్స్తో సహా దొరుకుతాయి మీకు. ఆ సంస్థ ద్వారా కొన్ని వేలాది కోట్లాది రూపాయలు తీసుకొని జాగృతి అనే సంస్థ పెట్టి బతుకమ్మ ఈమె నేర్పించడం ఏందమ్మా మనకి? ఈమె పుట్టక ముందే ఎన్నో 500 సంవత్సరాల చరిత్ర మనది. 400 సంవత్సరాల హైదరాబాద్ చరిత్ర తీసుకున్నా, అంతకన్నా ముందునున్న మన చరిత్ర ఈమెది మనకు నేర్పేది. నాకు నవ్వొస్తుంది ఈ అబ్బాయి జాగృతి. బతుకమ్మ గురించి ఈమె పాటలు నేర్చుకొని ఏదో అప్పటికప్పుడు ఈమెనే నేర్చుకున్నట్టు, బతుకమ్మని ఈమెనే తీసుకొచ్చినట్టు. అసలు ఏంటి అర్థం లేదు. అసలు నాకైతే నవ్వొస్తుంది. ఇంకోటి ఏంటంటే ఆ బతుకమ్మ గురించి ఇప్పుడు ఏమైంది, వాళ్ళు నానబెట్టిన విగ్రహంలో ఉన్న కాంట్రవర్సీని దాన్ని ఈమె మైలేజ్ చేసుకోవడం కోసమని, ఈమె ఉనికి కోసమని రేపొద్దున మళ్ళీ జైల్లో మళ్ళీ ఆ కేసు మొత్తం కొట్టేయలేదు. ఇంకా మొన్న ఆ లిక్కర్ కేసు ఇంకా వెళ్ళలేదు. అది ఇంకా అలానే ఉంది. ఆమె మొత్తం విడుదలైపోయి నిర్దోషిగా ప్రూవ్డ్ అయి రాలేదు. స్టిల్ ఆ కేసు పెండింగ్లో ఉంది. సో ఆ పెండింగ్లో ఉన్న కేసులో మళ్ళీ ఏదైనా రావాలి అంటే ఈ 4 ఏళ్ళు మళ్ళీ నాకు ఏ రకంగానైనా చేయాలి, నా ఎగ్జిస్టెన్స్ కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఇలాంటి ఒక అంశాన్ని ఎన్నుకోవడం జరిగింది. మరి గతంలో 10 ఏళ్ళు ఉన్నావు. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, బతుకమ్మని ఆమె కనిపెట్టిందా, బతుకమ్మని ఆమె మనకు నేర్పించిందా, మనకు 400 ఏళ్ళు 500 ఏళ్ల నుంచి అప్పటి నుంచి మనం ఆడుకుంటూ వస్తున్నాం అనుకున్నప్పుడు ఇప్పుడు ఎందుకు బోసిపోయినట్టు కనిపిస్తుంది? చేతిలో ఎందుకు లేదు? ఎవరు దాన్ని ఆ అమ్మాయి హైలైట్ చేసుకుంది, ఇది చేసింది తప్ప మీరు బతుకమ్మను ఎప్పుడు ప్లాస్టిక్ పూలతో మనం చూసిన దాఖలాలు ఎప్పుడు పెట్టరు. ఊర్లలో కూడా ఏం జరగకుండా పిచ్చి మొక్కల్లాగా ఉండే చిన్న చిన్న చెట్లు ఉన్న ఆకులతో పెట్టిన పూలతోడైనా చేసుకుంటాం. ఈమె వచ్చిన తర్వాత ఆ డబ్బులతోటి అనేక రకాలుగా చూస్తే మీరు అన్ని ప్లాస్టిక్ తోటి పెట్టిన పూలతోటే బతుకమ్మను పేర్పించింది. మనకు ఎక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టినా మనకు అంతా కనిపించింది. ఒరిజినల్ బతుకమ్మ గురించి తెలిసిన స్టోరీస్ తెలిసిన వాళ్ళకి ఎవరికీ తెలియదు. మీరు అంతెందుకు హిస్టరీ చూస్తే గనక మా దళితులకి అసలు బతుకమ్మే లేదు. అదే కదా మీకు తెలియంది. నేను ఒక దళిత బిడ్డని చెప్తున్నా. మీరు రాగలిగితే నేను ఆ చరిత్ర ఆధారాలు చూపిస్తా. బతుకమ్మేది, బోనాలేంటి. ఇప్పటికి కూడా మా ఇళ్ళ నుంచి మేము డైరెక్ట్గా వెళ్ళి గుళ్ళల్లో ఫస్ట్ వెళ్ళి బోనం ఎక్కించడం కానీ, బతుకమ్మ చేయడం కానీ, పల్లెటూరు ఎక్కడో కాదు ఇబ్రాహీంపట్నం పదమ్మ చూపిస్తా, లేకపోతే రామోజీ పెద్దంబర్పేట చూపిస్తా పదండి. మీరు ఒకరోజు ప్రోగ్రామ్ ఈసారి మీరు బతుకమ్మ పండుగ కానీ బోనాలకు కానీ మీరు మీ టైం, మీ స్లాట్, మీ కెమెరా నాకు పెట్టండి. ఒకప్పుడు ఉండేదేమో, ఆ తర్వాత ఎప్పుడు లేదమ్మా. గడీల సంస్కృతిలోనే దొరసానమ్మ కింద పనిచేసిన వీళ్ళకి ఆ వెట్టి చాకరి ఉన్న వాళ్ళని బోనాల వరకు ఆ పంపించారు మమ్మల్ని. అంత ఉందా మాకు? ఇప్పటికీ అన్టచబిలిటీ ఉంది. ఇప్పటికీ అది నేను చంద్రబాబు నాయుడు గారికి క్యాబినెట్లో మంత్రి అయిన తర్వాత, ఫస్ట్ మంత్రి అయిన తర్వాత నేను క్యాబినెట్లో మాట్లాడమంటే అసలు కొత్తగా అయిన వాళ్ళు క్యాబినెట్లో మాట్లాడే ధైర్యం చేయరు. అట్లాంటిది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అంశం అనమాట. ఏంటిది ఆ రోజు? జన్మభూమి ఈసారి దేని మీద పెడదాం. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా, క్యాబినెట్ మనుషులు ఉన్నారు కదా, ఇదే తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఉన్నారు కదా. అప్పుడు నేను మైక్ని సడన్గా ఒత్తేసాను. సార్ అంటరాని తన మీద జన్మభూమి పెట్టాలి సార్ అన్నాడు. షాక్ అయ్యాడు ఆయన. ఏంటిది అన్టచబిలిటీ మీదనా? ఏం మాట్లాడుతున్నావు? ఉందా అవయ్యా అని ఇట్లా అడిగాడు అందరినీ. ఏం దేవందా ఉందా, ఏమండి ఉన్నదా అని అన్నాడు. సార్ ఎందుకు సార్ అడుగుతారు, నేను చెప్తున్నాను. మీరు రండి, ఇదే హైదరాబాద్లో మాకు ఇల్లు ఇవ్వాలంటే మీరు ఎవరు అని అడగకుండా మాకు ఇల్లు ఇవ్వరు ఇప్పటికి కూడా. అండ్ ఇప్పటికి కూడా రంగారెడ్డి జిల్లా లాంటి దగ్గర ఇప్పటికి కూడా మాకు 2 గ్లాసుల వ్యవస్థ. ఆ ఊర్లో కనుక ఛాయ్ హోటల్ ఉంటే ఇప్పుడు కూడా ఆ గ్లాసులో ఇప్పటికి కూడా మాకు టీలు ఇవ్వని పరిస్థితి. ఇప్పటికి కూడా టెంపుల్స్లో పోలేని పరిస్థితి. మళ్ళీ ఎల్లమ్మలు, పోచమ్మలు వాళ్ళే రావాలి. ఈ బతుకమ్మ కూడా ఫస్ట్ వాళ్ళ ఇళ్ళ నుంచి వెళ్ళాలి. అర్థమవుతుందా? ఫస్ట్ స్టెప్ రెడ్డిలో, లేకపోతే మళ్ళీ బీసీల నుంచి బోనాలు వెళ్తాయి, బతుకమ్మలు పేరుస్తారు, అది చేస్తారు. ఆ తర్వాత లాస్ట్ మా వాళ్ళు చేసుకుంటారు. లాస్ట్ ఊరిలో 4 వాళ్ళు చేసుకొని అప్పుడు వెళ్ళి వీళ్ళు లాస్ట్కి వెళ్ళి అందులో కలపాలి. అమ్మ, ఇప్పుడు మీరు చెప్పిన మాట మంత్రి అన్నప్పుడు ఆల్మోస్ట్ ఒక 20 years బ్యాక్ అప్పుడు అన్టచబిలిటీయో లేకుంటే ఇప్పుడు కూడా ఉంది ఒక వివక్ష అనేది. దాని మీద నేను జన్మభూమి పెడితే నమ్మలేరు. అయితే అమ్మ, చంద్రబాబు నాయుడు గారిని తీసుకొని వెళ్ళి ఇదే మహబూబ్ నగర్ లో పోస్టర్లు దొరికితే ఆ రోజు నేను పెట్టించిన దాని మీద చంద్రబాబు నాయుడు గారిని సహపంక్తి భోజనం పోస్టర్లు దొరుకుతాయి మీకు సంగారెడ్డిలో, జైరాబాద్లో. ఆయనను కింద కూర్చోబెట్టి మా ఎస్సీ వాడలు పాపం కూర్చున్నాడు ఆయన.
అయితే తెలంగాణ అంటే రాష్ట్రం వచ్చింది. ఒప్పుకున్నాడు ఆయన కదా, దాన్ని పెట్టాడు, అంటే ఈ చూసాడు కదా. 10 ఏళ్లలో కూడా మారలేదా అసలు? ఇప్పుడు మీరు ఇక మన తెలంగాణ భవిష్యత్తులో మారదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి బతుకమ్మ, బోనాలు ఈ 2 రాష్ట్ర పండుగలు. రాష్ట్ర పండుగలుగా గుర్తించిన తర్వాత కూడా అవసరం ఏముంది? హ్మ్. ఇప్పుడు నేను చెప్పింది ఇంటర్నల్ గా ఉన్న ఈ కులాల తారతమ్యాలు ఇవి బయట ప్రపంచానికి ఇంకా తెలియదు. హైటెక్ లెవెల్ ఉండి ఏదో హైదరాబాద్లో ఉన్న వాళ్ళు, ఇంటి పక్క వాళ్ళు, ఇంటి పిల్లలు ఆడుతున్నారు కదా అని ఏదైనా కొంచెం యాక్సెప్టెన్సీ ఉండొచ్చి ఆడిండేమో కానీ పల్లెటూరు ఎక్కడ అవసరం లేదు. 20 కిలోమీటర్లు కూడా లేని మీకు దగ్గరలో సిటీకి బార్డర్లో ఉన్న వాటిలోనే లోపలనే చూపిస్తాను నేను, విత్ ఎవిడెన్స్తో సహా చెప్పిస్తాను మీకు. ఊర్లో సర్పంచ్తో చెప్పిస్తా, మండల్ ప్రెసిడెంట్తో చెప్పిస్తా, ఊర్లో ఉన్న ఎవరైతే అధికారంలో ఉన్న వాళ్ళ ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్లో పనిచేసిన వాళ్ళు ఉన్న వాళ్ళతో చెప్పిస్తా, మామూలు జనాలతో కూడా నేను పక్కనే ఉంటా, మీరు అడిగి రండి. అయితే పాత విగ్రహంలో ఏమో రాచరిక పోకళ్ళు ఉన్నాయి, లేకుంటే ఆ ఆభరణాలు కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే ఒక దేవతలాగా కనిపిస్తుంది తప్ప మా తల్లిలాగా కనిపించట్లేదు. బహుజన తల్లిలాగా ఈ కొత్త తెలంగాణ తల్లి ఉంది అనుకున్నప్పుడు, సరే మన ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఒక తల్లి, చెల్లి, అమ్మ లాగా ఈ తెలంగాణ తల్లి కనిపిస్తోంది. ఈ రూపం ఉంది, అంత సాదాసీదాగా ఉంది, సాధారణంగా బహుజన అమ్మగా కనిపిస్తోంది అనుకున్నప్పుడు, బహుజనాలు అందరూ కూడా బతుకమ్మ ఆడతారు కదా, ఎందుకని పెట్టలేదు అనేది. కేవలం ఆ బతుకమ్మ స్థానం తీసేసి మాకు బతుకమ్మ అనేది పెట్టాలనుకుంటే ఆ బతుకమ్మ వీళ్ళేదో చేసుకున్నారు, వీళ్ళేదో జాగృతి లెవెల్లో చేసి బతుకమ్మ లెవెల్లో చేసిన దానికోసం పెట్టాలనేది మా ఇంటెన్షన్ కాదు. ఈమె పెడితే బతుకమ్మ చేసుకుంటామా, ఈమె వద్దన్నా బతుకమ్మ చేసుకుంటాం. దాన్ని సెలబ్రేషన్గా చేసుకున్న వాళ్ళు అసలు నన్ను అడిగితే పండుగల కల్చరే పోయింది ఇప్పుడు. నిజానికి ఒప్పుకోండి మీరు. ఎవరు చేస్తున్నారు బతుకమ్మలు? ఊళ్ళల్లో తప్ప. హైదరాబాద్ ఉన్న వాళ్ళు ఏదో 9 రోజులు 10 రోజులు ఏదైనా కొంచెం మెంటల్ రిలాక్స్ కావాలనుకున్న వాళ్ళు అమ్మలు, అమ్మమ్మలు, నా వారసులు ఉన్న వాళ్ళ ఇళ్ళల్లో జరుగుతున్నాయి. మనం ఏదో సింగిల్ ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు ఎంతమంది చేస్తున్నారు చెప్పండి? ఇండివిజువల్గా ఉద్యోగాలు చేసుకునే పిల్లలు వాళ్ళు వచ్చేసి బతుకమ్మలు పేర్చి చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారు. ఈ పండగ కాదు, ఏ పండుగ సంస్కృతి కదా బతుకమ్మ అనేది. ఏం సంస్కృతి అనేది అది కులాలను పెంచే రకంగా పెరుగుతూ ఉంది తప్ప అది తగ్గించడానికి పనుకోవట్లేదు. సంస్కృతి ఆ రోజు పెట్టడానికి ఉద్దేశాలు ఏంటి? అందరు కలిసి ఉండాలి పండుగలప్పుడు, ఏవి చేసుకోవాలన్నా. కానీ అవి లేవే. అది లేదు అని చెప్తున్నా. ఆవిడ ఏదో పెట్టలేదు, అందులో కనపడలేదంటే నువ్వు పెట్టుకో. అప్పుడు నువ్వు తెలంగాణ విగ్రహాన్ని ఎక్కడ పెట్టుకున్నావు? ఈ పార్టీ ఆఫీస్లో పెట్టుకున్నావు. మేము ఎక్కడ పెట్టాము? ప్రజలు ఉండే ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండే సెక్రటరియట్లో పెట్టాము. కానీ అన్ని విలేజ్ల్లో కూడా పెట్టింది కదా స్వచ్ఛందంగా, వాళ్ళంతటా వాళ్ళు కూడా. ఇప్పుడు మేము పెట్టిన దాన్ని కూల్చే తత్వం అది కాదు, మేము వద్దు అనటం లేదు. ఇప్పుడు అమ్మ రూపాన్ని ఎవరు ఎట్లా ఊహించుకుంటే ఉంటుందేమో కానీ 80% ఉన్న బహుజనులుండి ఈ ప్రజాస్వామ్యంలో ఉన్న మిగతా కులాల వారి సంఖ్య తక్కువ ఉంది. అవునన్నా కాదా? అగ్రకులాల వాళ్ళ లెగలు ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు 100 ఎకరాలు ఉన్న వాళ్ళు ఉన్నామా, లేకపోతే దొరలున్నామా, గడిలున్నాయా, ఏమున్నాయి? ఇప్పుడు ఉన్న వాళ్ళ ముందే 80% 90% వీళ్ళమే ఉన్నాం, మధ్యతరగతి వాళ్ళమే ఉన్నాం. సో మన మధ్యతరగతి అమ్మ పొద్దున్నే లేసి ఇవన్నీ వేసుకొని పైన కిరీటాలు పెట్టుకొని మన అమ్మ అంటే ఇట్లుండాలంటే మరి అది దేవత రూపమా, అమ్మ రూపమా, ఏదో అనేది క్లారిటీ లేదు. సరే వాళ్ళని వాళ్ళ 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 ఆలోచన విధానం దొరలు కాబట్టి వాళ్ళ దొరల విషయాల్లో వాళ్ళు అట్లా ఆర్నమెంట్స్ పెట్టి అట్లా ఇట్లా రిచ్గా ఉండాలా, అమ్మాయి అంటది పేదగా ఉండాలా, అంత పేదరిక మార్పులో ఉన్నా అంటే మరి నీ దగ్గర 100 కోట్లు ఉన్నాయి. నీకు 100 కోట్లు ఉన్నాయి కాబట్టి నువ్వు ఇప్పుడు మళ్ళీ నీకు తిరగడానికి, నీకు ఖర్చులు పెట్టుకోవడానికి, నీకు ఉద్యమంలో మళ్ళీ చేసుకోవడానికి నీకు అన్ని రకాల మీ డాడీ ముఖ్యమంత్రి చేస్తున్నావు. ఇంకా ఎంతమంది ఎవరున్నారు ఆ స్థాయిలో చేసుకుని వెళ్ళడానికి? మళ్ళీ అలాంటి ఆడబిడ్డలు ఎక్కడున్నారు? ఒక మధ్య తరగతి, ఒక బీద కుటుంబం ఎవరైనా సరే మా అమ్మని ఒక గొప్పగా ఘనంగా ఊహించుకుంటాము. అట్లా కిరీటాలు పెడితే అమ్మ కాదమ్మా. అమ్మ అనేవాళ్ళు ఎవరైనా చూడంగానే ఇప్పుడు మీరు నన్ను ఎందుకు అమ్మ అని పిలుస్తున్నారు చెప్పండి మీరు? అదే ఒక పెద్ద ఆమె ఇట్లా పెద్ద డైమండ్ నెక్లెస్లు వేసుకొని నువ్వు వచ్చేసి పిలిస్తే మేడం అని పిలుస్తావు. తేడా లేదు. నీకు కనపడే విషయంలో కానీ, కట్టుబొట్టులో కానీ, మాటలో కానీ ఆ అమ్మతనాన్ని కనిపిస్తేనే అమ్మలాగా అనిపించాలి కానీ అమ్మ అంటే ఆమె ముట్టుకుంటే ఏమవుతుందో, ఆమె చీర చూడరా ఎంత కాస్ట్లీ ఉంది, ఆమె డ్రెస్సింగ్ చూడరా, ఆమె విగ్రహాలు చూడరా. ఇప్పుడు మనం గుళ్ళోకి వెళ్తే డైరెక్ట్ విగ్రహాన్ని ముట్టుకొని ఇస్తారా? పూజారులు అడ్డుకోరా? కిరీటం పెట్టుకున్న అమ్మ గుళ్ళకి వెళ్తావా? ఇప్పుడు ఆమె అమ్మనా, తెలంగాణ అమ్మనా, తెలంగాణ దేవతనా? దేవత అయితే మీ ఇంట్లో పెట్టుకుంటారు, మీకు నచ్చిన కాడ పెట్టుకుంటారు. మేము అమ్మ అయితే అందరిలాగా. అమ్మ అన్ని రూపాలు, అమ్మనే అన్ని మనకి దేవుడే, దేవుడిచ్చిండు అమ్మ మనని అని మేము నమ్ముతాం కాబట్టి. అయితే ఇక్కడ 80% మందికి ఆ బహుజన రూపంలో కనిపిస్తోంది, అమ్మలా అనిపిస్తుంది, దేవత కాదు అనుకున్నప్పుడు
తెలంగాణ తల్లి అందరిది కాకుండా ఇప్పుడు మీరు ప్రతిష్ఠించింది కేవలం కాంగ్రెస్ తల్లి అనే ఇక మాట. దానికి నేను ఆన్సర్ చెప్పలేను. ఇప్పుడు వ్యతిరేకత ఎవరికొచ్చింది? ఒక టీఆర్ఎస్ వాళ్ళకొచ్చింది. మిగతా వాళ్ళు ఎవరైనా కామెంట్ చేశారా? అందరూ యాక్సెప్ట్ చేశారా? అందరూ మీరు చేశారు. చెప్పిన 80% నాకు తెలిసి బహుజనులు. బీజేపీ వాళ్ళు కూడా దాని మీద కామెంట్ చేయలేదు. కమ్యూనిస్ట్ వాళ్ళు కూడా చేయలేదు. ఎవ్వరూ చేయలేదు. వీళ్ళకెందుకు బాధ? మీకేం ప్రోగ్రాం లేదు. నీ ఐడెంటిటీకి నీకు బయట తిరిగే పరిస్థితి లేదు. ఆ పేరును కొద్ది కొద్దిగా ప్రజల్లోకి వెళ్ళి మాపుకోవాలంటే, రూపుమార్పుకోవాలంటే ఈ ప్రోగ్రాం ఏదో ఒకటి తల్ల మీద పెట్టుకొని తిరగాలి కాబట్టి తిరుగుతున్నావు. నువ్వు తిరుగు. డబ్బులున్నాయి, ఖర్చు పెట్టుకో, జనాలను వేసుకో, తిరుగు. ఇప్పుడు నువ్వు చేస్తూనే బతుకమ్మ లేకపోతే లేదా? అసలు మా జీవితాల్లోనే బతుకమ్మ అంటే మాకే బతుకు లేదు ఇప్పటి వరకు. నువ్వు మీ అయ్యి ఉన్నప్పుడు ఒక ఉద్యోగాల నోటిఫికేషన్ వేసాడా? ఏ బిడ్డకు అన్యాయం జరిగితే, రేపులు జరిగితే దాని మీద ఎంక్వైరీలు వేశారా? అప్పుడు ఒక ఉమెన్ అండ్ ఏంటిది అది ఉమెన్ కమిషన్ లేదు, మహిళా కమిషన్ లేదు వీళ్ళ పరిపాలన లోపల. ఈమె అప్పుడు ఎక్కడుంది? ఈమె కళ్ళు ఇది కనపడలేదా? అప్పుడు ఆడబిడ్డలు కనపడలేదా? ఆడబిడ్డ సమస్యలు కనపడలేదా? ఇప్పుడు వెళ్ళి ఓ అని ఇంకొని పోయేసి వచ్చింది ఇట్లా అంటే అప్పుడు కనపడని అంశాలని ఇప్పుడు కనపడుతున్నాయా? మీ నాన్న ఎంతమంది క్యాబినెట్లో మంత్రి పదవులు ఇచ్చాడు? ఏ స్త్రీకా నీకు పెద్ద లెవెల్లో వాల్యూ ఇచ్చాడు మీ టీఆర్ఎస్ పార్టీలో? ఇచ్చినా ఎవరికి ఎంతమందికి వాయిస్ ఉంది? సో ఇట్లాంటి వాళ్ళని పెట్టుకొని నీ గడీల పరిపాలన కింద నువ్వు నిరంకుశ పరిపాలన నువ్వు చేసి నువ్వు మాత్రమే సంపాదించుకోవడానికి నిన్ను వదిలిపెడితే నువ్వు సంపాదించుకోవడం కాకుండా మొత్తం దేశంలో ఉన్న తాగుబోతలకు తయారు చేయడానికి లిక్కర్ రానివి అయితేవి. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో పెట్టారు. 17 అడుగుల ఎత్తు ఉంది. నిన్న కవిత ధరూర్ జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహానికి శంకుస్థాపన అంటే 60 ఏళ్ళ నుంచి ఉన్నోళ్ళదంతా పోయింది. ఈమె ఉద్యోగం కారణే. అసలు ఈమె అనర్హురాలు దాన్ని పెట్టడానికి. ఛాలెంజ్ చేస్తున్నా. కవిత ఏ దానికి కూడా ఫిట్ కాదు. తెలంగాణ ఉద్యమంలో చచ్చిపోయిన బిడ్డల తల్లిగా, లేకపోతే ఈమె నా ఉద్యోగాలు కొన్ని ఉన్న నిరుద్యోగా, లేకపోతే బేలగా ఉన్న డబ్బులు లేని పరిస్థితిలో వచ్చిన ఒక మధ్యతరగతి స్త్రీనా, లేకపోతే తెలంగాణ ఉద్యమంలో వీళ్ళ ఫ్యామిలీ ఎవరైనా సచ్చారా? వీళ్ళకి సంబంధించిన త్యాగాలు ఏముందమ్మా? రెడీ చేసిన ప్లాట్ఫామ్కి వచ్చావు, ఎంపీ అయ్యావు, ఏదో ఒకటి ప్రోగ్రాం పెట్టుకోకుండా రాకుండా ఉండదు కాబట్టి ఆ ప్రోగ్రాం చేసావు. సో ఒక జనాల మొబిలైజేషన్ ఏ రకంగా చేసావో ప్రతి దగ్గర మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇప్పుడు విగ్రహం 2 ఏళ్ళు పెట్టాలంటే పెద్ద గీత పెట్టినంత మాత్రం చిన్న గీతను పెద్ద చేయాలంటే పెద్ద గీత పెట్టాలి, అవునా? ఆ పెద్ద గీత మంచిదా చెడదా అని జనాలంతా తెలియలేను కాదుగా. ఇప్పుడు నువ్వు చేసే ప్రతి పని వెనకాల నీ బ్యాక్గ్రౌండ్ చూస్తారు కదా. నువ్వు గతం మర్చిపోయి చెప్తే ఆ గతాన్ని నువ్వు రూపుమాపుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు పెట్టి కాంట్రవర్సీ చేద్దామని అనుకుంటే నీకు వచ్చేది ఏంటి అందులో? గతంలో బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ పెట్టినటువంటి తెలంగాణ తల్లి కవిత రూపంలో కనిపించిందని కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అప్పుడు విమర్శలు చేశారు. ఎవరో ఒకరిద్దరు అన్నారేమో కానీ కొంతమంది చేసిన విమర్శలు ఇప్పుడు కూడా మరి కొంతమంది చేస్తున్న విమర్శలు. ఇప్పుడు పెట్టినటువంటి తెలంగాణ తల్లి సీఎం రేవంత్ రెడ్డి భార్య రూపంలో ఉంది, లేకుంటే కూతురు రూపంలో ఉంది అనేది. నీ కళ్ళి దృష్టి లోపం ఉంటే దాన్ని నేనేం చేయలేను. కళ్ళు సరి చేయించుకోవాలి, కళ్ళద్దాలు పెట్టించుకుంటాము, ఏదో ట్రీట్మెంట్ తీసుకుంటాము. ఇప్పుడు ఆ టీఆర్ఎస్ వాళ్ళకి పని లేదు కదా. మేము పదవిలోకి ఎక్కి ముఖ్యమంత్రి అయిన 4 రోజుల నుంచి అరవడం మొదలుపెట్టారు. ఎట్లా చేస్తారు, ఎప్పుడు ఇస్తారని. సో వాళ్ళని చూసి జనాలకే అసహ్యమైంది. ఏంటనైనా మనం అడగడంలో అర్థం ఉందా, ఇంకొన్నాళ్ళైనా టైం ఇద్దామని చాలామంది అపోజిషన్లో ఉన్న వీళ్ళకుంటే అపోజిషన్లో ఉన్న బీజేపీ వాళ్ళు కానీ ఎంఐఎం వాళ్ళు కానీ ఎవరైనా ఇతనా జల్దీ నై పూచినాక కొంత టైం ఇవ్వాలి. ఇదే మాట వాళ్ళని అడిగితే అప్పుడు ఏమన్నాడు, మొన్ననే పుట్టినరు, కుళ్ళ కట్టుకుంటున్నాము, ఇప్పుడిప్పుడే మేము ఒళ్ళోకి వచ్చాము, 1 ఇయర్ కూడా కాకపోయా అటేటనయా అన్నాడా లేదా? ప్రెస్ను నోరు ముయించాడా లేదా? ఏ బిడ్డకి ఏ ఉద్యోగం ఇచ్చాడు? ఏ రైతు బంధు పడ్డది? ఏ దళిత బంధు పడ్డది? ఎవరికి దొంగలను మేపడం కదా నువ్వు చేసింది? 8,000 ఎకరాలు ఉన్నవాడికి ఎందుకు ఇచ్చావు? ఇప్పుడు తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ అనేది లేకపోవడం, మీరు చెప్పినటువంటి 80% మంది ప్రజలు ఒక రకంగా ఒక వెలితి ఉంది అన్న ఏం ఫీల్ అవ్వట్లేదా బతుకమ్మ లేకపోవడం అనేది? ఎక్కడ పోయిందమ్మా? ఆమె తెచ్చిందా? నేను అదే అడుగుతున్నాను. మీరు భలే క్వశ్చన్ వేస్తున్నారు. ఆమె తీసుకొచ్చిందా? ఆమె తీసుకొచ్చి పెడితేనే వస్తుందా బతుకమ్మ? అయినప్పటికీ ఆమె తీసుకురాలేదు. ఎప్పటి నుంచో అమ్మా, అది బతుకమ్మ ఎక్కడ పోదు. బతుకమ్మ పండుగ వస్తే అందరూ చేసుకుంటారు. కవితమ్మ జైలు ఉన్నప్పుడు చేసుకుంటారు, కవితమ్మ లేకపోయినా చేస్తారు, కవితమ్మ అసలు రాకపోయినా చేస్తారు. మరి అట్లాంటి అది కల్చర్. సమున్నత స్థానం అనుకున్న సమున్నత స్థానం బొమ్మ పెట్టిన తర్వాత ఇంట్లో అమ్మకు ఫోటో పెట్టి పట్టడన్నం కూడా పెట్టని కొడుకులు ఎట్లాగో వీళ్ళు అప్పుడు బతుకున్నప్పుడు ఏ రకంగా అయితే చూశారు తెలంగాణ బిడ్డలను కానీ, అలాంటి వాళ్ళు అనర్హులు. ఇప్పుడు మళ్ళీ ఆ బొమ్మలు అది పెట్టలేదు, ఇది తిండే పెట్టలేరు మీరు ఎవరికి.
రైట్. ఒక అమ్మగా మేం చేస్తామంటున్నాం కాబట్టి అమ్మ రూపం ఇచ్చుకున్నాం. మీరేమో దొరసానులు నిరంకుశలు మీరు అట్లాంటి ఉన్న వాళ్ళకి ఇప్పుడున్న వాళ్ళకి తేడా లేదమ్మా. సో ఈ మగ ఏదో తీసుకొచ్చి అడుగులు పెట్టిందంటే పెట్టుకో, నీకు డబ్బులు ఎక్కువ ఉన్నాయి కదా, లిక్కర్వి డబ్బులు ఉన్నాయి, పెట్టుకోరా తల్లి, ఏం పోయింది? మీ సంతూర్ దగ్గర ఉన్నాయి, మీ బావగారి దగ్గర ఉన్నాయి, మీ అన్న దగ్గర ఉన్నాయి, పెట్టుకోండి, కట్టండి, ఎవరు వద్దంటున్నారు, కట్టుకో. మేము దానికి వచ్చి ఏమైనా అభ్యంతరాలు చెప్తున్నామా? ఆయన పెళ్ళ ముఖం ఉందా, మీ అమ్మ ముఖం ఉందా, నీ ముఖం ఉందా, మాకెందుకు తల్లి అవన్నీ? మాకు పొద్దున్న లేస్తే మాకు ఉద్యోగాలు ఎట్లా, పిల్లల భవిష్యత్తు ఎట్లా, ఈ తెలంగాణ బిడ్డలు తెలంగాణ వచ్చిన తర్వాత ఏం కోల్పోయినరు, అసలు వీళ్ళంతా సంపాదన అంతా కూలగొట్టేసి మొత్తం కొల్లగొట్టేసి జీరో చేస్తే అప్పులమయమైపోయిన మనకి ఈరోజు గవర్నమెంట్ ఎక్కిన తర్వాత కూడా బట్టి గారు చూడు పాపం, నేను చెప్తా ఉన్నాడు, రోజు ఎన్ని అప్పులు కట్టడానికే పోతుంది మన బడ్జెట్ అంతా. సో ఈ తీసుకొచ్చిన వాళ్ళు వీళ్ళు దొంగలు తిని దొంగ నరిచినట్టుంది వీళ్ళకి. అసలు జనాలు ఇంకా బుద్ధి చెప్పినా కూడా ఇంకా బుద్ధి రావట్లేదు వీళ్ళకి. కొంతన్నా ఇది ఉండాలి కదా, ఎక్కడో కదా మనకు ఉంటుంది కదా, తప్పు చేస్తున్నప్పుడు ఇన్నర్లో ఆ ఫీలింగే లేదు వీళ్ళకి. ఎంతసేపు అధికార దాహం అమ్మాయికి. నేను జైల్లోకి మొన్నవారు అడుగుతారు, జైల్లోకి వెళ్ళిన వాళ్ళంతా ముఖ్యమంత్రి అవుతారంట. మరి స్వాతంత్రం కోసం పోయిన వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు, మరి శ్రీకాంత్ చారిల వల్ల అనేవాళ్ళు, అంతకుముందు ఉన్న వాళ్ళు ఎంతో మంది జైలుకి పోయినారు ఈ 60 సంవత్సరాలు. మరి అందరు ఎందుకు ముఖ్యమంత్రులు కాలేదు? అన్ని పార్టీల లీడర్లు కూడా జైల్లో ఉన్నారు, చాలా మంది పోయి కూడా వచ్చారు. మరి వాళ్ళు అందరికి ఎందుకు కాలేదు? ఈమెనే అవుతుందా ఏంటి అది మాట? సో ఇప్పుడు చేస్తున్నటువంటి ఉద్యమ తెలంగాణ తల్లి ఈ ఉద్యమం మాకైతే దాని గురించి టైం వేస్ట్ అమ్మా. ఆమె గురించి మాట్లాడము వేస్ట్, టైం వేస్ట్, ఆ సబ్జెక్టు వేస్ట్. తెలంగాణలో బతుకమ్మ చెయ్యని ఆడబిడ్డ ఉండదు, అందరు చేసుకుంటారు. ఈమె చెప్తే చేసుకుంటారా, ఈమె విగ్రహం పెడితే పోయి అది గుడిలాగా వెళ్ళి దేవతలకు పోయి ఆడనే పూజలు చేస్తారా అనేది లేదు. ఊరికొక టెంపుల్ ఉంది, ఊరికొక నచ్చిన విధానం ఉంది, ఊరికొక పద్ధతులు ఉన్నాయి బతుకమ్మలు. ఎవరిలో వాళ్ళని పూజించుకొని ఆనందించే ఆడబిడ్డలు ప్రతి తెలంగాణ ఆడబిడ్డలు ఉన్నారు. ఈమె చెప్తేనే, ఈమె నేర్పిస్తేనే వచ్చింది కాదు, దాన్ని మార్చుకోమని చెప్పండి, లేకపోతే చాలా ఇంకా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి రాను ఇలా మాట్లాడితే. ఎక్కడో ఆగాలి. నువ్వు దేనికోసం ఫైట్ చేస్తున్నావు? ఒక నిరుద్యోగ సమస్య గురించి చేస్తున్నావా, లేదా ఆడబిడ్డ ఇంతకుముందు ఎట్టాకు పట్టించుకోలేదు పిల్లలు, అప్పుడు ఎందుకు పిల్లలు ఆడబిడ్డల గురించి నువ్వు పట్టించుకోలేదమ్మా చెప్పు. ఇప్పుడు నువ్వు పట్టించుకొని అదన్నా చేస్తే కొంత సానుభూతి అన్న వస్తుంది కదా. ఏమీ లేకుండా ఈ బొమ్మలు పెట్టి దీని మీద నేనేదో చేశాను, ఉద్యమకారుడు మా అయ్యే చేశాడు, మేము తెచ్చిన అంటే ఇక ముందు 60 ఏళ్ళు చేసిన వాళ్ళు అంత పాయే, నీ అయ్యే మొత్తం అందరినీ మోసం చేసి గద్దెక్కినట్టు నువ్వు కూడా మళ్ళీ గద్దెక్కాలని చూసినావు. గొప్ప కార్యక్రమం ఇది. సో దీన్ని ఎవరు లెక్క పెట్టుకుంటారమ్మా? మాకు అంత టైం కూడా లేదు. పొద్దున్న లేస్తే ఆ బడ్జెట్లో ఉన్న లొసుగులు ఎట్లా చూడాలి, క్యాబినెట్లో ఉన్న టెన్షన్స్ ఏంటి, ప్రజల యొక్క సమస్యలు ఎట్లా సాల్వ్ చేయాలని ఈ ప్రభుత్వం పనిచేస్తుంది, కార్యకర్తలు పనిచేస్తున్నాము, అందరం ఇదే ఆలోచనలు ఉన్నాం. అంతేగాని అధికారం వచ్చింది కదండి వాళ్ళు వచ్చిపోయి అసలు ఎప్పుడు సెక్రటరీ ముఖం చూడని వాళ్ళు, మంత్రులుగా ఉండి ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వని వాళ్ళు. ఈమె ఎవరు కలిసిందమ్మా? ఎవరికి అపాయింట్మెంట్లు ఇచ్చారు వీళ్ళు? ఎవరిని కలిసారు వీళ్ళు? సో వీళ్ళు ఇప్పుడు జనాలలో ఉన్నారా? ఏమన్నా ఉంటే ఇక జనాలు మనం చెప్పలేము. ఎవరి మైండ్ సెట్కి ఇప్పుడు నాకు నచ్చింది నీకు నచ్చకపోవచ్చు, నీకు నచ్చింది నాకు నచ్చచ్చు. సో ఎవరెవరి పార్టీ విధానాలు ఎవరెవరికి నచ్చింది వాళ్ళకి పోనీయండి, మనం వద్దనట్లే, ఇది ప్రజాస్వామ్యం. సో దాని రిజల్ట్ ఎలా ఉంటుంది, ఏమవుతుంది అనేది వెయిట్ అండ్ సీ. ఎందుకు మనం దాని గురించి ఆమెకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఆమె బతుకమ్మ సబ్జెక్ట్ అది పెట్టలేదు కాబట్టి నేను పెట్టుకో, ఆడనే ఉండు, బతుకమ్మ కాళ్ళగానే పడి ఉండు, రోజు అక్కడనే మొక్కుకొని పాపాలకన్నీ నిమిషకులు వస్తుందేమో. అంతే కదా. బతుకమ్మ అంటే అందరి బతుకమ్మని చెప్పింది, నువ్వు ఎవరిని అందరినీ చంపారు కదా మీరు, మీ ఫ్యామిలీ. సో ఎక్కడో ఒక దగ్గర ఇప్పుడు ఎట్లా అంటే ఇది బురద, ఈ బురదలో వీళ్ళ పెంటలో మనం రాలేసి ముఖం మీద చెల్లించుకోవాలి. ఎందుకని అన్నీ తెలిసిన వాళ్ళని కూడా కొంత ఊరుకుంటున్నాం. ఇప్పుడు మన ఆ సబ్జెక్ట్లో ఆమె గురించి మాట్లాడి ఆమెకి ఇంపార్టెన్స్ ఇవ్వడం నాకైతే ఇష్టం లేదు. ఎస్ అమ్మా, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ. రైట్ అమ్మా.